ఫ్రెండ్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, లేదంటే లైట్ డిన్నర్ అనుకోవచ్చు. దోశ అండి. దోశ 4 రకాలు చేస్తాను. ఒకటి టమాటా దోశ, క్యారెట్ దోశ, అలాగే బీట్రూట్ దోశ, అలాగే వాటర్ మిలన్తో దోశ చేస్తానండి. అంటే ఇవన్నీ కూడా వేటికి అవి జ్యూస్లో ఆడుకుని ఉంచుకోవాలి. వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోవాలి, అలాగే టమాటాని జ్యూస్ చేసుకోవాలి, క్యారెట్ని, అలాగే బీట్రూట్ని. 4 జ్యూసులు దేనికి అది చేసుకోవాలి. చేసుకుని దోశల పిండి బ్యాటర్ మాత్రం ఖచ్చితంగా కొంచెం థిక్గా ఉండాలండి. అంటే వాటర్గా ఉంటే కనుక అస్సలు బాగోదు. ఎందుకంటే ఇవన్నీ జ్యూస్లు యాడ్ చేసి దోశ వేయాలి కదా, అందుకని ఇది మాత్రం బ్యాటరు థిక్గా ఉండేలా చూసుకోండి. ఈ బ్యాటరు మనం సమానంగా అలా దోశలు వేసుకుని ఇలా తీసుకుని ప్రతి జ్యూసు కలిపి వేస్తానండి. చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు టమాటాలో, క్యారెట్లో, అలాగే బీట్రూట్లో ఒక పచ్చిమిరపకాయ కూడా వేసి ఆడుకుంటే చాలా కమ్మగా ఉంటాయి దోశలు. వాటర్ మిలన్ మాత్రం వద్దురండి, ఎందుకంటే ఇది ఫ్రూట్ కదా, అందుకని పచ్చిమిరపకాయ యాడ్ చేయకండి. చూడండి, చెప్పాను కదా అన్నీ. చూడండి, క్యారెట్ జ్యూస్లో ఆడాను, అలాగే వాటర్ మిలన్ జ్యూస్లో ఆడానండి, టమాటా జ్యూస్లో ఆడాను, అలాగే బీట్రూట్. ఇవన్నీ జ్యూసుల్లోకి చెప్పాను కదా కొంచెం గట్టిగా ఉండాలండి మన ఉప్పు. చూడండి, ఇలాగా మనం మామూలుగా దోశల పిండి ఇలా అంటే కనుక జారిపోతుంది కదండి, అలా కాకుండా ఇలా గట్టిగా ఉన్న దాంట్లోకి ప్రతి దాంట్లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ఈ తీసుకున్న జ్యూసుల్లోకి ఈ పేస్ట్ యాడ్ చేసుకుని ఖచ్చితంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మంచి కలర్ వస్తుంది దోశ. నేను ఇదివరకు ట్రై చేశానండి, చాలా బాగుంది. అందుకనే ఖచ్చితంగా నేను మీతో పోస్ట్ చేస్తే, మీకు షేర్ చేస్తే చేసుకుంటారు కదా పోస్ట్ చేస్తే అని చేస్తున్నానండి. చూడండి, ప్రతి దాంట్లో మనకి ఎంత దోశ కావాలో దాన్ని బట్టి మనం బ్యాటర్ వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ప్రతి దోశ వేసుకుంటే చెప్పాను కదా పచ్చిమిరపకాయ వేసి ఆడుకుంటే కనుక మనకేంటంటే వేరేగా పచ్చడి కూడా అక్కర్లేదండి. లేదు అంటే కనుక ఏదైనా పచ్చడితో కూడా తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ప్రతిదీ మిక్స్ చేయాలి. అంటే నేను ఇదే స్పూన్ మళ్ళీ అందులో పెట్టేస్తే కలర్స్ తేడా వస్తాయి, అందుకని ప్రతిదీ కూడా చక్కగా మిక్స్ చేసుకుని వేసేటప్పుడు పెనం మీద చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో, మంచి కమ్మగా ఉంటాయి. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి కదండి. ఇవన్నీ మనం మెయిన్ పచ్చిగా తీసుకోగలిగిన కూరలు కదండి. క్యారెట్ అయితేనేంటి, బీట్రూట్ అయితేనేంటి, టమాటా ఏంటి, అలాగే వాటర్ మిలన్ ఇంకా సరే జ్యూస్ కానీ మనం పండు కానీ తింటూ ఉంటాం కదా, ఇలాగ దోశ రూపంలో కూడా చేస్తే చాలా బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. నేను ఇదివరకు ఈ వాటర్ మిలన్తో దోశ వేసానండి, బాగుంది, అందుకని షేర్ చేస్తున్నాను. చూడండి బ్యాటర్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బ్యాటరే కాదండి, మెయిన్ అంటే దోశ కూడా చాలా కమ్మగా ఉంటుంది. మీరు అందరూ ట్రై చేయండి. అంటే పెనం వేడెక్కించిన తర్వాత దోశలు వేస్తాను, ఎలా వేస్తానో చూడండి, చాలా కమ్మగా ఉంటాయి. పెనం వేడెక్కిన తర్వాత ఫస్ట్గా మనం బీట్రూట్ దోశ వేస్తున్నామండి. చూడండి, పెనం ఎంత కావాలి, మనం ఏంటంటే పెనం బట్టి పిండి వేసుకుంటే పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, ఎంత కావాలంటే అంత దోశ వేసుకోవచ్చు కదండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 పక్కల చక్కగా తిప్పి కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ దోశలు. చూడండి, ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా తిప్పుకుని ఎర్రగా 2 పక్కల కాల్చుకుంటే మంచి దోశలు తయారవుతాయండి. అంటే ఇది రెడ్గా ఉంటుంది కదా, చూసుకుని చక్కగా కాలిన తర్వాత తిప్పుకుంటే బాగుంటుంది. చూడండి, బీట్రూట్ దోశ ఇలా ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని, చట్నీ మన చాయిస్ అండి, దేంతో కావాలంటే దాంతో తీసుకోవచ్చు. రెండోది టమాటా దోశ అండి. మనం బ్యాటర్ వేసుకుని మొత్తం పెనమంతా వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కదండి. తీసుకున్న పెనమంతా స్ప్రెడ్ చేయాలంటే కొద్దిగా ఎక్కువ ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకుని చుట్టూ ఆయిల్ వేసి కాల్చుకుంటే, ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పి కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. ఇవి కూడా టమాటా దోశలు 2 పక్కల కాల్చుకోవాలండి. టమాటా దోశ ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా కాల్చుకోవాలండి. 2 పక్కల ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, టమాటా దోశ 2 పక్కల కాల్చుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని, చట్నీ మన చాయిస్ అండి. ఇప్పుడు వాటర్ మిలన్ దోశ అండి. అంటే ముందు అన్నీ రెడ్ కలర్ అయిపోతే లాస్ట్లో మనం క్యారెట్ అనుకున్నాం కదా, అది కూడా వేసుకుంటే బాగుంటుంది. పెద్దది కావాలంటే చెప్పాను కదా, ఎక్కువగా వేసుకుంటే చక్కగా పెనం అంతా స్ప్రెడ్ చేసుకుంటే పెద్ద దోశలు వస్తాయి. చూడడానికి, తినడానికి. ఇలా అయితే 2 దోశలు తింటే చాలా బాగుంటుంది. దోశ ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క తిప్పుకుని 2 పక్కల కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. వాటర్ మిలన్ దోశ సూపర్గా ఉంటుంది. చూడండి, వాటర్ మిలన్ దోశ ఇది కూడా మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చివరిగా క్యారెట్ దోశ కూడా వేసుకుని 3 కూడా అయితే మంచి చట్నీ దేంతోనైనా మనకి చాయిస్ అండి, దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, క్యారెట్ దోశ. పెనం అంతా వేసుకోవాలంటే 2 గరిటెలు, అంటే మనం తీసుకుని పెనం బట్టి చిన్న చిన్నవి కూడా పెనాలు ఉంటాయి కదా,
సెట్ దోశలాగా చిన్న వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. మనం తీసుకున్న పెనం అలాగే పిండి స్ప్రెడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి దోశలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 4 కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. క్యారెట్ దోశ రెండో పక్క కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. రెండు పక్కల మనం కాల్చుకుని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా క్యారెట్ దోశ చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకుని చట్నీ మన చాయిస్ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటాయండి. ఇంకోటి కూడా వేస్తానండి, క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి వేస్తాను. చూడండి క్యారెట్ అలాగే బీట్రూట్ రెండు కలిపి కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటాయి. అంటే ఏంటంటే మన దగ్గర ఇప్పుడు నేను కలిపిన పిండి ఉంది, రెండు కలిపితే కూడా బాగుంటుంది కదా అని ఇలా కలిపానండి. చాలా కమ్మగా ఉంటాయి. ట్రై చేయండి. దోశలన్నీ కూడా మీకు కూడా ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. అనుకోకుండా 5వ దోశ కూడా అయిందండి. క్యారెట్ బీట్రూట్ దోశ రెండు కలిపిన దోశ కూడా చాలా బాగా కాలిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, 5 రకాల దోశలు వేసాను కదండి. బీట్రూట్ అలాగే టమాటా, క్యారెట్, వాటర్ మిలన్ అలాగే మనం బీట్రూట్ క్యారెట్ కలిపిన దోశ కూడా వేసానండి అనుకోకుండా. అంటే అందులో ఉండిపోయింది, సరే రెండు కలిపి వేసాను. రెండు కలిపి కూడా బాగుంటుంది కదా. క్యారెట్ బీట్రూట్ మంచి కాయగూరలు అలాగే తినవలసిన కూరలే కాబట్టి టేస్ట్కి అయితే అస్సలు ఏ డోకా ఉండదండి. అలాగే ఈవేళ నేను దీంతో తీసుకునే పచ్చడి వాటర్ మిలన్ తొక్కలతో చేశానండి. అంటే అస్తమానం లైక్ కొబ్బరికాయ, టమాటా, మన పల్లి ఆ పచ్చడే కాకుండా ఈ పచ్చడి కూడా ఇవాళ చేశానండి. చాలా బాగుంది యాక్చువల్గా. ఇది కూడా ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే నేను ఆ పచ్చడి కొత్తగానే ట్రై చేశానండి, కానీ చాలా బాగా కుదిరింది. చాలా బాగుందండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దోశలు ఎంత బాగున్నాయో చూడడానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి పోపు వేగింది కదా, ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. బ్యాచిలర్స్కి చాలా ఈజీ టిఫిన్ అండి, బట్ వెరీ టేస్టీ. అంటే అస్తమానం జీడిపప్పు అలాగే శనగ పలుకులు వేసుకుని చేసుకుని కన్నా అంటే మెయిన్ అది చెప్తున్నాను కదా, టేస్ట్లు మారాలంటే ఖచ్చితంగా ఇలా కూడా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. టిఫిన్లైనా కూరలైనా, అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాను, రకరకాలుగా మార్చి చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి వాటర్ బాయిలింగ్కి వస్తుంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న నూక నెమ్మదిగా ఇలా పోస్తూ కలుపుకుంటే కనుక ఉండలు కట్టకుండా ఉంటుందండి. నేను చాలాసార్లు ఇంచుమించు ఉప్మా చేసినప్పుడు చెప్పాను, అలాగే టమాటా బాత్ ఇవన్నీ చేసినప్పుడు కూడా చెప్పానండి. చాలా అంటే ఉండ రాకుండా ఉంటుంది, చాలా బాగా ఉడుకుతుంది మంచిగా. చూడండి ఇలాగా మొత్తం కలుపుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచుకుంటే ఉప్మా రెడీ అండి. చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఉప్మా రెడీ అయిపోయిందండి, దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కట్టేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అయితే కొబ్బరికాయ చట్నీ లేదంటే ఇలాగ సింపుల్గా తింటే దీని టేస్ట్ తెలుస్తుంది కదా, ఇలాగే ట్రై చేయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా దోశలోకి ఉప్మా స్టఫ్ చేసాం అనుకోండి, చట్నీ కూడా అక్కర్లేదండి. ఎందుకంటే ఇందులో ఈ ఉప్మాలో అల్లం పచ్చిమిరపకాయ అన్నీ దొరుకుతాయి కదండి, అలా తీసుకుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి ఉప్మా దోశ. అలాగే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చండి. చూడండి అంటే వారానికి సరిపడా 7 రకాల దోశలు రకరకాలుగా వేసుకుంటే బాగుంటాయి. మనం దోశ పిండి చేసి ఉంచుకున్నాం అనుకోండి, కావాల్సిన రకాలు వేసుకోవచ్చు. పాలక్ దోశ అని, బీట్రూట్ దోశ అని, క్యారెట్ దోశ అని, ఏ దోశ అయినా సరే చాలా కమ్మగా ఉంటుంది. చట్నీ చేసుకుని దోశ పిండి చేసి ఉంచుకుంటే వారానికి సరిపడా 7 రకాల దోశలు చేసేసుకోవచ్చు. ప్లెయిన్ దోశ, ఉప్మా దోశ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.